అభివృద్ధి బాధలన్నీ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలకు న్యాయం జరిగేలాగా అభివృద్ధి బాటలో పనిచేస్తామని మళ్ళొకసారి చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినారు. ఈరోజు చూస్తే కానీ వాళ్ళు చాలా స్వామివారిని కూడా చాలా చక్కగా చేసినారు పూజ. ఒకటే మా ప్రార్థన ఉండే దేవునితో ఆర్థికంగా ఏదైతే నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాలు ఆర్థికంగా ఏదైతే అప్పుల పాలైందో దాని నుంచి విముక్తి పొందాలని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధి బాటలో ఆర్థికంగా మంచిగా ఉండాలని గౌరవ పార్లమెంట్ సభ్యులు మా శ్రీయుతాకి గడ్డ వంశీకృష్ణ గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు, మేమందరం కూడా వేద పండితులుగా ఏదైతే వారి ఆధ్వర్యంలో ఈరోజు వైకుంఠ గానాన్ని ద్వారా స్వామివారి దర్శించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర తెలంగాణ ప్రజానికి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆ నరసింహుడు, ఆ నరహరి, ఆ శ్రీనివాస స్వామి, ధర్మపురి నరసింహస్వామి అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆ దేవుడు అండగా ఉండాలని ఆశీర్వదించాలని, అదేవిధంగా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అదేవిధంగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా చల్లగా ఆ లక్ష్మీనరసింహ స్వామి చూడాలని చెప్పి ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్య.